ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చూడండి. an object is placed at a distance of 30 cm from concave mirror of focal length 20 cm. Where will be the image be formed? అసలు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతున్నాడు. ఇక్కడ పోల్ ఇది తీసుకో, ఇది ఫోకస్ తీసుకో, ఇది సెంటర్ తీసుకో, రైట్. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 -20 బికాస్ P taken it as a origin. సో ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 cm. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? 30 cm ఉంటుంది. 30 cm ఫ్రమ్ ద కాన్కేవ్. ఓకేనా? సో ఇలాగుంటేనే మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ పెట్టలేవు, నువ్వు కాన్కేవ్కి ఇక్కడ పెట్టలేవు, ఎందుకంటే ఇటు పక్క పెయింట్ వేసాం మనం. సో ఇటు నుంచే మన ఇమేజ్ని చూడగలం. సో దిస్ ఈజ్ -30. వాట్ ఫార్ములా యూ నో? 1/u + 1/v = 1/f. 1/u అంటే 1/-30 + 1/v. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్. 1/-20. సో ఫ్రమ్ దిస్ 1/v = -1/20 + 1/30. రైట్. చూడండి, ఇది పెద్దది దీనికంటే, అంటే ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది. 60 -30 + 20. సో v is 6 cm. -6 cm అంటే ఇమేజ్ చిన్నదయింది, దట్టు నెగిటివ్ ఉంది, రైట్. సో డౌన్వర్డ్స్లో ఉంది ఇమేజ్, ఆబ్జెక్ట్ కంటే చిన్నది, రైట్. ఆబ్జెక్ట్ కంటే చిన్నదంటే చూడండి, ఇన్ఫినిట్లో ఉంటే ఇమేజ్ ఎఫ్ దగ్గర ఉంటుంది, ఫోకస్ దగ్గర ఉంటుంది. సి మీద ఉంటే రివర్స్లో ఉంటుంది, అంతే ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి ఇలా వచ్చిన కొద్ది పెరుగుతూ ఉంటుంది, బట్ దీని అంత హైట్ ఉండదు. ఓకేనా? సారీ, ఇదేంటిది? సారీ, 6 cm దగ్గర ఉంది. 6 cm అంటే ఇది ఎక్కడ ఉంది? ఇది 20 కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంతేనా? సరిపోయిందా? తప్పేసామా? -20 × 30 తప్పేసాం. సో -30 -20 + 20. సో దిస్ బికమ్స్ -10/20 × 30. సో -1/60. v is -60 cm. చూసుకోవాలమ్మా, -60 cm, రైట్. సో దీన్ని బట్టి ఏం చేశారు? 60 cm ఫార్, అంటే ఇది మిర్రర్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోకస్ ఏమో -20 cm ఉంది, ఆబ్జెక్ట్ ఏమో 20 cm, ఆబ్జెక్ట్ ఏమో 30 cm ఉంది, రైట్. బట్ ఫోకస్కి పోల్కి ఎంత దూరం? 20. మరి పోల్కి సెంటర్కి ఎంత దూరం ఉంటుంది? ఇంకొక 20. ఇది. సో సెంటర్ ఎక్కడ ఉంటుంది, రైట్. ఆబ్జెక్ట్ అది ఇమేజ్ ఎక్కడుంది? 60 cm ఉంది. ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి 40 కదా. ఇది ఇమేజ్ నెగిటివ్ -60 కదా, అంటే నెగిటివ్ y యాక్సెస్లో ఉంటుంది, రైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి 60 ఉంది. చూసుకోండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు పోల్ నుంచి ఫోకస్ వచ్చి 20 cm, మరి ఫోకస్ నుంచి సెంటర్ ఇంకొక 20 cm ఉంటుంది. ఇది ఫోకస్, ఇది 20 cm, ఇది సెంటరు, రైట్. ఈ సెంటరు అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? 30 cm దగ్గర ఉంది. 30 cm దగ్గర ఉంది ఆబ్జెక్ట్. సో మనకి ఇమేజ్ ఎక్కడ వచ్చి ఇక్కడి నుంచి 60 cm ఉంది, నెగిటివ్లో ఉందంటే కిందకి. ఇది కిందకు ఉంటుందా పైకి ఉంటుందా అనేది దట్ డిపెండ్స్. ఎక్కడ ఉంటుంది? పైకి ఎప్పుడు ఉంటుంది? ఫోకస్కి పోల్కి మధ్యలో ఉంటే ఇమేజ్ పైకి ఉంటుంది,
ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే కాన్కేవ్కి ఖచ్చితంగా కిందకే ఉంటుంది, రైట్? కిందకు ఉంటుంది. చూడండి ఇలా వేసి ఫోకస్, ఇది సెంటర్ కదా, సెంటర్ అంటే దాని గురించి వెళ్దాము. ఇలా వస్తుంది ఫోకస్ గుండెలు వచ్చి ఇలా ఇక్కడికి వస్తుంది, రైట్? సో ఒక్కసారి ఇదే దీంట్లోనే మొత్తం టోటల్ కాన్సెప్ట్ మీరు తెచ్చుకోవాలి, రైట్? చూడండి, ఫోకస్ నుంచి పోల్కి మధ్యలో దూరం 20 సెంటీమీటరు. మరి పోల్కి సెంటర్కి ఎంత అంటే దీనికి డబుల్ ఉంటుంది, ఓకేనా? అంటే ఇది రేడియస్. ఇది ఇమేజ్ ఎక్కడుంది? 30 సెంటీమీటర్ ఉంది అంటే ఇది 20, ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 40, సో ఇక్కడ 30. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ పోల్కి సెంటర్కి మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ ఇన్వర్టెడ్ ఉంటుంది, రియల్ ఉంటుంది. సో 60 దగ్గర వచ్చింది, 60 సెంటీమీటర్ దగ్గర ఉంది, రైట్? అలాగే ఇందులోనే ఇంకొక పాయింట్, సపోజ్ image is 2 centimeter high, 2 centimeter high. What is the height of image? HE అంటాము, ఇది H నాట్ అంటాం. If the object height is 2 centimeter, what is the height of this image? ఇక్కడ మీకు హైట్కి రిలేషన్ ఏంటంటే చేస్తే వస్తుంది, మీరు మ్యాగ్నిఫికేషన్ అంటాం, అంటే మ్యాగ్నిఫై అయింది. మ్యాగ్నిఫికేషన్ గ్లాసెస్ అంటాం కదా, పెద్దది అవుద్ది అనమాట. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ ఎంత హైట్, ఆబ్జెక్ట్ ఎంత హైట్ అయింది అంటే ఇమేజ్లో ఎంత హైట్ అయింది బై ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ కాన్స్టెంట్. ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ కాన్స్టెంట్. మ్యాగ్నిఫికేషన్ దాని పొజిషన్ బట్టి మారిపోద్ది. సో ఇమేజ్ హైట్ ఈక్వల్ టు మైనస్ రివర్స్లో కదా ఉంటుంది, రైట్? మైనస్ తలకిందులకు కదా ఉంటుంది. సో మరి మ్యాగ్నిఫికేషన్ ఎలా కనుక్కుంటాం? మ్యాగ్నిఫికేషన్కి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్కి ఒక రిలేషన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇమేజ్ కదా, ఆబ్జెక్ట్ ఇమేజ్, ఆబ్జెక్ట్కి ఇమేజ్కి నెగటివ్ డిఫరెన్స్ ఉండదు. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు image height by object height. But what is the relation between the places of image and the places of image u and v? ఇక్కడ దీన్ని బట్టి, ఎందుకంటే దాని ప్లేసెస్ పాజిటివ్ వైపు ఉందా నెగిటివ్ వైపు ఉందా అన్న దాని మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా? హైట్ అయితే ఇది ప్యూర్లీ మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్, దట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్. ఇక్కడ మైనస్ యూ బై వి. ఇవన్నీ ఏంటంటే జామెట్రికల్ లేకపోతే ట్రిగ్నామెట్రీ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ వాడితే వచ్చేస్తుంది. ఎం ఈక్వల్ టు మైనస్ వి బై యూ, మైనస్ వి బై యూ. ఇక్కడ మైనస్ వి ఎంత? వి అంటే ఇమేజ్ మైనస్ 60, యూ ఎంత? మైనస్ 30. దిస్ ఇస్ మైనస్ 2. నో dimensions, no units for m, because that's a ratio. So m is minus v by u. Again the relation is image height equal to m into object height. Object height అంత ఇచ్చాము, ఇదేమో 2 వచ్చింది, minus 2 into 2. This is minus 4 centimeter, right? సో ఈ రకంగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకసారి మీకు ఫస్ట్ రిలేషన్ ఏంటంటే 1/u + 1/v = 1/f. ఏదైనా ఈ ఫార్ములాలో మాత్రం ఇలాగే తీసుకుంటాం. ఇప్పుడు యూకి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ ఉందా చూసుకోవాలి, బీకి పాజిటివ్ ఉందా లేదా చూసుకోవాలి, ఎఫ్ కూడా లెఫ్ట్ సైడ్ అంటే వై యాక్సెస్కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్,
పైకి పాజిటివ్, వై యాక్సిస్ పైకి పాజిటివ్, కిందకి నెగిటివ్, రైట్. ఇదొకటి. m ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ మ్యాగ్నిట్యూడ్ ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v బై u. సో మిమ్మల్ని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇవి మాత్రమే. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ కనుక్కొని దాని హైట్లు కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వాటి ప్లేసెస్ ఆబ్జెక్ట్ వై యాక్సిస్ నుంచి ఎంత దూరం ఉంది, ఇమేజ్ దూరం ఎక్కడ ఏర్పడింది, వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో వచ్చింది, దాని అటు వెళ్ళిందా ఇటు వెళ్ళిందా చూసుకోండి, రైట్. ఎందుకంటే పెద్ద మ్యాజిక్ ఏం లేదు ఇందులో, రైట్. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. సో అంటే క్లాస్ వినిన వెంటనే దాని మీద కొంచెం వర్కౌట్ చేసి ఎప్పుడైతే దాని మీద ఎక్కువ రిగరస్గా ప్రాబ్లమ్స్ చేశారో మీకు చాలా ఈజీ అయిపోతుంది.